నీలిమ ఇటు మున్నేరు సృష్టించిన విధ్వంసం ఇందాక మనం బుడమేరుకు సంబంధించి విజయవాడకు సంబంధించి మాట్లాడుకున్నాం. అదేవిధంగా మున్నేరు ఖమ్మంను కూడా పూర్తిగా తుడిచిపెట్టేసినటువంటి పరిస్థితి. అక్కడ చాలామంది పునరావాస కేంద్రాల నుంచి ఇప్పుడిప్పుడే గ్రామాలకు చేరుకుంటున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో హృదయ విదారక దృశ్యాలు అక్కడ కూడా ఖమ్మంలో కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చూద్దాం. ప్రాణాలు అరచేత పట్టుకొని కట్టు బట్టలతో వెళ్లిపోయిన వారంతా తిరిగి ఇళ్లకు చేరుతున్నారు. వరద మిగిల్చిన నష్టాన్ని దిగమింగుకొని తమకు మిగిలిందేమిటో చూసుకుంటున్నారు. కాలు చెయ్యి కూడదీసుకుని నివాసాలను శుభ్రం చేసుకుంటున్నారు. మున్నేరు ఉప్పెనతో కకావికలమైన ఖమ్మం క్రమంగా కుదుటపడుతోంది. బాధితులు కోలుకుంటున్నారు. వరద దెబ్బకు వేల ఇళ్లు నేలమట్టం కాగా అదే స్థాయిలో తీవ్రంగా దెబ్బతిన్నాయి. సామగ్రి సర్వం కొట్టుకుపోయాయి. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ఇక గత ఆదివారం పునరావాస కేంద్రాలకు వెళ్లిన వారంతా ఇళ్లకు తిరిగి వచ్చారు. మున్నేరుకు ఆడుకుని ఉన్న బొక్కలగడ్డ, పద్మావతి నగర్, వెంకటేశ్వర నగర్, మంచుకంటి నగర్, మోతీనగర్, కాల్వొడ్డు, దాసల్లాపురం, రామన్నపేట, దానవాయిగూడెం, ప్రకాష్ నగర్, ఖమ్మం రూరల్ మండలం పెద్దతండ, జలగం నగర్, కరుణగిరి, రాజీవ్ గృహకల్ప కాలనీలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఇవి బురదలోనే ఉన్నాయి. మిగిలిన కాలనీలు శుభ్రం కావడంతో చాలా వరకు కుటుంబాలు ఇళ్లకు చేరాయి. బాధితులను ఆదుకునేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు కొనసాగుతున్నాయి. ఇంటింటి సర్వే ముమ్మరంగా సాగుతోంది. 7,500 ఇళ్లు ముంపునకు గురైనట్లు సర్వేలో గుర్తించారు. 15,000 నిత్యావసర కిట్లు, 10,000 దుస్తుల కిట్లు అందిస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన 1000 మంది పారిశుద్ధ్య సిబ్బంది బురద, చెత్తను తొలగిస్తున్నారు. పారిశుద్ధ్య పనులు 80% పూర్తి చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన అగ్నిమాపక వాహనాలతో రోడ్లు, ఇళ్లలో పేరుకున్న బురదను శుభ్రం చేయిస్తున్నారు. ముంపు కాలనీల్లో 90% వరకు విద్యుత్ను పునరుద్ధరించారు. జిల్లాలో 15,000 కుటుంబాలు ముంపు బారిన పడినట్లు భావిస్తున్నారు. సర్వే తర్వాత పూర్తి లెక్క తేలనుంది. సర్వేలో వరద బాధిత కుటుంబాలకు చెందిన బ్యాంకు ఖాతాల వివరాలను తెలుసుకుంటున్నారు. ఇక ఇవాటి నుంచి వరద సాయం 10,000 జమ చేయనున్నారు. వాళ్ళని ఇల్లు కాల్ చేయండి చేయరాట. ముంపు కాలనీలోకి కొత్తవారు ఎవరు వెళ్లినా సాయం చేసేందుకు వచ్చారేమోనని ఆశతో బాధితులు పరుగులు తీస్తున్నారు. ఏమైనా ఇస్తారేమోనని సర్వే వారు వచ్చారేమో, తమ పేర్లు ఎక్కడ నమోదు కాకుండా పోతాయో అని కంగారు పడుతున్నారు. ఆధార్, రేషన్ కార్డులు తీసుకొచ్చి తమ పేర్లు రాయాలి అంటూ మహిళలు అభ్యర్థిస్తున్నారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అడిగి తెలుసుకుందాం. శ్రీధర్ చెప్పండి. ఖమ్మం నగరంలో మున్నేరు వరద విలేతాండం చేసింది. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది, జన నష్టం జరిగింది. ఇళ్లన్నీ కూడా కొట్టుకుపోయినాయి. 7,500 పైగా ఇళ్లన్నీ ధ్వంసమై ఈ వరద దాకిడికి కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. వేల మంది నిరాశలైన పరిస్థితి మనకి ఖమ్మం ముంపు ప్రాంతాలు ఉంది. అయితే ఇప్పుడే వాళ్ళందరూ కూడా కోలుకుంటున్నారు. ఖమ్మం శాసనసభ్యుడు, రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎఫెక్ట్ అయిన నాటి నుంచి, గత ఆదివారం నాటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన నిత్యం ఉదయం నుంచి రాత్రి వరకు, అర్ధరాత్రి వరకు కూడా ఆయన కాలనీలోనే ముంపు ప్రాంతాల్లోనే పర్యటిస్తూ ఆ ప్రజలతోనే గడుపుతున్నారు. వాళ్ళకి అండగా ఉంటున్నారు, ధైర్యం చెప్తున్నారు. పాల ప్యాకెట్ల దగ్గర నుంచి భోజనం వరకు కూడా అన్ని దగ్గరుండి ఆయన సమకూర్చుతున్నారు. ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఆ బాధితులను పరామర్శించి ధైర్యం చెప్తున్నారు. ఎవరు భయపడద్దు అంటారు. మరోపక్క అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ అధికారులు ఏ చర్యలు చేపట్టాలి కూడా ఆదేశాలు ఇస్తూ వాళ్ళకి మళ్ళీ వాళ్ళు సక్రమంగా పనిచేస్తున్నారు లేదా, అధికారులు ప్రజలకు అందుబాటులో ఉన్నారు లేదా, ఈ అంశాలన్నింటినీ కూడా తుమ్మలే స్వయంగా చూసుకుంటారు. ఆయన స్వయంగా చూసుకుంటూ ఆయనే వీధుల్లో నడుచుకుంటూ బురదలో, మోకాళ్ళలోతు బురదలో కూడా నడుచుకుంటూ ఆయన తిరుగుతున్న పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఇప్పుడు కోలుకుంటున్నారు అంతా కూడా. పెద్ద ఎత్తున అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. 1000 మందికి పైగా పారిశుద్ధ్య సిబ్బందిని ఇతర ప్రాంతాల నుంచి, అటు వరంగల్ కావచ్చు, మొత్తం అన్ని ప్రాంతాలు, గ్రామ పంచాయతీల నుంచి కావచ్చు, సిబ్బందిని, పారిశుద్ధ్య సిబ్బందిని పిలిపించి పెద్ద ఎత్తున ఇళ్లన్నీ కూడా శుభ్రం చేస్తున్న పరిస్థితి ఉంది. ఫైర్ ఇంజిన్లు పెట్టి ఒక్కొక్క ఫైర్ ఇంజిన్ 2-3 సార్లు ఇంటిని శుభ్రం చేస్తున్నాయి. ఏది బురద చెత్త పెరిగిపోయిన ఇంటిని శుభ్రం చేసి అదంతా కూడా క్లీన్ చేసి వాళ్ళకి బాధితులు అప్పచెప్తున్న పరిస్థితి ఉంది. తర్వాత
నిత్యావసరాలు ఇప్పటికే దాదాపుగా అందజేశారు. ప్రతి ఇంటికి కూడా నిత్యావసరాలు, వాళ్ళకి అవసరమైన ఆహార పదార్థాలు, భోజనం బ్యాగులు అన్ని కూడా అందజేశారు. అయితే ప్రభుత్వం ముఖ్యమంత్రి ప్రకటించిన 10,000 రూపాయల సాయం ఏదైతే ఉందో ఆ సాయం అందించడం కోసం బ్యాంకు ఖాతాలు తీసుకున్నారు. బాధితుల ఇళ్లకు వెళ్లి ఖాతాలు తీసుకున్నారు. సర్వే జరుగుతుంది. ముఖ్యంగా సర్వేలో ప్రతి ఒక్క అంశాన్ని కూడా సేకరిస్తున్నారు. ఏ వస్తువులు కోల్పోయారు, ఎంత నష్టం జరిగింది, వాళ్ళ పరిస్థితి ఏంటి, గతంలో వాళ్ళకి ఏమేమి ఉన్నాయి, ఇప్పుడు ఏమేమి కొట్టుకుపోయినా, ఇంకా ఏమేమి మిగిలినాయి, తర్వాత దెబ్బతిన్న ఇళ్ల పరిస్థితి ఏంటి, అవి పాక్షికంగా దెబ్బతినా లేదా మధ్యస్థంగా దెబ్బతినా లేదా పూర్తి స్థాయిలో దెబ్బతినా, ఏం జరిగిందనే దానిపైన కూడా పెద్ద ఎత్తున సర్వే జరుగుతుంది. అధికార యంత్రాంగం ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సర్వే చేపడుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. పూర్తిగా ఇళ్లు కోల్పోయిన వారందరూ కూడా ఇందిరా మిల్లు ఇస్తాం, ఎవరు కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు, మీకు మెరక ప్రాంతంలో ఇళ్లు కట్టించిస్తాం అని కూడా ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఖమ్మం రూరల్ మండలానికి సంబంధించి పాలేరు నియోజకవర్గంలో ఉన్న జలగం నగర్, కరుణగిరి, గృహకల్ప ఇవన్నీ కూడా ఇంకా కోలుకోవాల్సిన పరిస్థితి. అక్కడ కూడా సహాయ చర్యలు ముమ్మరంగా దొరుకుతాయి, పెద్ద ఎత్తున దొరుకుతాయి. ఒక పక్కటి తుమ్మల నాగేశ్వరరావు, రెండో పక్కటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అటు మధుర ప్రాంతంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ముగ్గురు కూడా పెద్ద ఎత్తున పర్యటిస్తూ బాధితులకు పునరావాసం కల్పించి వాళ్ళ పూర్వ స్థితి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. పెద్ద ఎత్తున సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ముందు ఇళ్లు శుభ్రం చేసి వాళ్ళని ఇళ్లలోకి పంపించి సాధారణ స్థితిలో వాళ్ళు రోజు వారు ఏ విధంగా అయితే గతంలో ఇంట్లో ఉన్నారో ఆ విధంగా తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తారు. దాని తర్వాత వాళ్ళకి అవసరమైన పునరావాసం, వాళ్ళకి అందించాల్సిన సహాయం ఏ స్థాయిలో ఏ విధమైన సహాయం అందించాలని దానిపైన దృష్టి పెట్టబోతున్నట్టు కూడా మంత్రులు చెప్తున్నారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులందరూ కూడా క్రమక్రమంగా ఒక్కొక్కరుగా ఇళ్లకి చేరుకుని ఆ ఇళ్లలో జరిగిన నష్టాన్ని చూసి, వాళ్ళ కొట్టుకున్న సామాగ్రి చూసి గుండెలు బాదుకున్న పరిస్థితి. ఇళ్ళన్ని కూడా శుభ్రం చేసుకుంటున్నారు. ఇంకా ఎంత చేసినా సరే ఇంకా బురద ఉంది, ఇంకా చెత్త ఉంది, ఇంకా కొట్టుకొచ్చిన వ్యర్థాలు, శిథిలాలు అవన్నీ, దానితో తీవ్రమైన దుర్గంధం కాలనీలో నెలకొని ఉంది. ఈ పరిస్థితులన్నీ కూడా అధిగమించడానికి ఒక పక్క ప్రభుత్వ సహాయ చర్యలు చేపడుతుంది, మరోపక్క స్వచ్ఛంద సంస్థలు వీళ్ళందరూ కూడా బాధితులకు సహాయం అందించి వాళ్ళకి అందుబాటులో ఉన్న పరిస్థితి మన ఖమ్మంలో కనబడుతుంది. ఖమ్మంలో ఇప్పుడు బాధితులందరూ కూడా క్రమక్రమంగా కోలుకుంటున్నారు. ఖమ్మం నగరానికి సంబంధించి పద్మావతి నగర్, వెంకటేశ్వర నగర్, మంచికండ నగర్, మోతీ నగర్, ధ్వంసలాపురం, రామన్నపేట, దానవాయిగూడెం, ప్రకాష్ నగర్ తో పాటు మరికొన్ని ప్రాంతాలు పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయి. గతంలో ఎన్నడూ చూడనంత ఎప్పుడు రానంత వరద 100 ఏళ్లలో ఏనాడు మేము చూడని పరిస్థితి ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఇంత విలయాన్ని, ఇంత విపత్తుని ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం కూడా సన్నద్ధమైంది. అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు.